స్టార్ట్. రైతులందరికీ నమస్కారం అండి. నేను ఏరీస్ కంపెనీ నుంచి చేస్తున్నాను సార్ 8 సంవత్సరాల నుంచి. జేఎఫ్ఎస్ఆర్ అనమాట. కోరుకొండ, సీతానగరం, గోకవరం ఏరియాలో రాజమండ్రి దాకా అనమాట. అయితే మనం ఆల్రెడీ వరి నార్మళ్ళు వేసారండి. వరి నార్మల్ ఆల్రెడీ జల్లుతం జరిగింది. వరి నారుమడికి ఆల్రెడీ జల్లే టైంలో ఫెర్టిలైజర్ ఇప్పుడు టైట్లో ఉంది కాబట్టి 2 ఎకరాల మడికి, అంటే మనం 2 ఎకరాలకి సపోజ్ 20 కేజీలు కానీ 10 కేజీలు కానీ పోస్తారు. 2 ఎకరాల మడికి ఫెర్టిలైజర్ దొరుకుతలేదు కాబట్టి టైట్ అవుతుంది కాబట్టి ఎకరానికి, అంటే 2 ఎకరాలకి 1 కేజీ ప్యాకెట్ అనమాట. మ్యాక్రోఫ్రూట్ అని ఉంటుందండి 2020. ఇది మ్యాక్రోఫ్రూట్ 2020. ఇది 2 ఎకరాల మడికి 1 కేజీ ప్యాకెట్. దాంతోపాటు కలుపుకోవాలంటే కనుక యూరియా దొరికితే యూరియా ఒక 5 కేజీల నుంచి 10 కేజీల లోపల కలుపుకోవచ్చు. లేదు ఇసుకలో కలుపుకునైనా కంపల్సరీ ఎకరానికి 2 ఎకరాల మడికి 1 కేజీ మ్యాక్రోఫ్రూట్ 2020. అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ అని ఉంటుందండి. అగ్రోమిన్ మ్యాక్స్, ఇది మ్యాక్స్లో కూడా చాలా దొంగ రకాలు ఉన్నాయి. మన 58 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ. అగ్రోమిన్ మ్యాక్స్ కాకుండా వేరే మ్యాక్స్లు రకరకాల మ్యాక్స్ ఇస్తున్నారు. మ్యాక్స్ ప్రో అని, మ్యాక్స్ అగ్రి మ్యాక్స్ ఇలాంటి రకరకాలు ఇస్తున్నారండి. అలా కాకుండా మనది 58 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ కాబట్టి ఎరీస్ చలాన్ కంపెనీ అనమాట అండి. అలాగే ప్లాంట్ అమేషన్ కంపెనీ. ఇది అగ్రోమిన్ మ్యాక్స్ అన్నది 1/4 కేజీ, అంటే ఎకరానికి 100 గ్రాములు చొప్పున అనమాట. మీరు వేసిన విత్తనాలకి 1 ఎకరానికి 100 గ్రాములు చొప్పున చల్లాలన్నమాట. మీరు ఎనీ ఫెర్టిలైజర్లో అంటే 20-20లో 1 కేజీ ప్యాకెట్ 2 ఎకరాలకి, అలాగే 1/4 కేజీ అంటే 100 గ్రాములు చొప్పున 200 గ్రాములు లేదా 1/4 కేజీ అయినా పర్లేదు. 1/4 కేజీ అగ్రోమిన్ మ్యాక్స్ కలిపి ఇసుకలో కలిపి జల్లేసుకోవాలన్నమాట అండి. ఇసుకలో కలిపి జల్లితే మొక్క చాలా ఫాస్ట్గా, ఇది వాటర్ సాల్యుబుల్ అనమాట అండి. డ్రిప్లు ఇచ్చేది మొక్క 20% యూరియా ఉంటుంది, అలాగే భాస్వరం 20% ఉంటుంది, పొటాష్ 20% ఉండటం వల్ల మొక్క స్టమ్ బాగా తయారవుద్ది. అలాగే మ్యాక్స్ వేయడం వల్ల ఏంటంటే ఏరు వ్యవస్థ బాగా తయారయ్యి జింక్ లోపం, ఐరన్ లోపం బాగా ఎక్కువ ఉంటుంది ఆకుమడిలో. ఎందుకంటే ప్రతిసారి ఆకుమడి అక్కడే పోస్తారు కాబట్టి ఎర్రగా తయారవుతుందండి. ఆ లోపం లేకుండా నల్లగా బాగా తయారై మొక్క ఎదుగుదల బాగా వచ్చి 20-22 రోజుల్లో ఆకుమడి బాగా తయారైతేనే మనం మెయిన్ ఫీల్డ్లో పట్టుకెళ్ళి పెట్టి ఊడ్చినప్పుడు బాగా తయారవుతుంది. అలాగే కంపల్సరీ మధ్యలో ఒకసారి ఏం చేస్తారంటే దోమ మందు ఇస్టమాఫ్రైడ్ కానీ ఇమిడా కానీ ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవాలండి. అలాగే ఇంకా లెగలేదు అంటే కనుక 12-61 ఉంటుందండి. ఇది స్ప్రేయింగ్ కానీ, ఇది కూడా అవసరమైతే స్ప్రేయింగ్ కానీ ఒక 30 గ్రాములు, అంటే 15 లీటర్ల స్పేర్కి 15 రోజులు 30 గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. కంపల్సరీ అది జల్లుకోవచ్చు కూడా పిండిలోనండి. అలా చేసుకోవడం వల్ల ఆకుమడి మంచి బాగా తయారవుతుంది.